కుటుంబ వ్యవస్థలో భార్యగా, భర్తగా, కుమారుడుగా, కోడలుగా, కూతురుగా, అల్లుడుగా, బిడ్డలుగా, తల్లిదండ్రులుగా మీరు చేయవలసిన బాధ్యత మీకుంది. రక్షించబడిన మీకు అది కూడా చెప్తున్నా. పాపం అంటే బయట విషయాలు, బైబిల్లో విషయాలు అవి కావు. మేలంటే ఏంటో, మేలంటే నువ్వు చేయవలసింది ఏదో అదే. మేలు చేయకపోతే మీరు 3వ పత్రిక ఖచ్చితంగా మీరు వినవలసిందే. మేలు చేయవాడే దేవుని, అంటే మేలు చేసేవాడే. ఇంకా ఎన్ని కబుర్లు చెప్పినా సరే, రక్షించబడిన నీ జీవితంలో ఉపవాసం ఉండి దేవుని దగ్గర నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడితేనే వారికి దేవుడు ఏం చేస్తాడో సహాయం. ఏం చదివారు? 4 రైట్. 1 చెప్పాలి. 1 మాట్లాడలేదా? ఉపవాసంగా ఉన్నారా పాపం మీద? చెప్పాలా? బైబిల్ ప్రకారంగా బతికితేనే జీవితం అండి. బైబిల్ ప్రకారంగా బతికితేనే జీవితం. ప్రార్థించే వారికి దేవుడు సహాయం చేస్తాడు. 2 దేవునికి ఇష్టమైన వారికి దేవుడు సహాయం చేస్తాడు. 3 దేవుని స్తుతించే వారిని, ఆరాధించే వారిని, దేవుని పాటలు పాడే వారిని, దేవుని గణపరిచే వారిని దేవుడు సహాయం చేస్తాడు. 4 ఉపవాసం ఉండి ఎక్కడ చేసిన పాపం చెప్పుకుంటే పోతే ఆ కబుర్లు ఏం చెప్పడం. దేవుని దగ్గర ఉపవాసం ఉన్నా మంచిదే. దేవుని దగ్గర నీ పాపాలు, నీ లోపాలు, నీ మచ్చ, నీ డాగు, నీ కల్మషం అంతటిని విడిచిపెట్టి వారికి సహాయం కలుగుతుంది. 5వది మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, వినాలి. ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందరూ స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నేను చదువుతున్నాను 15వ అధ్యాయం 27వ వచనం. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పు. నీవు కోరినట్టే నీకు